తప్పు మీది కాదు, నా తలరాతంతే. ఒక ఆడపిల్ల తలరాత ఆడుకునే మూర్ఖుని కాదు మృదుల. నిన్ను తాళిబొట్టు తీయమన్న ప్రతిసారి ఇదిగో ఇక్కడ రంపపు కోతలా ఉండేది. కానీ ఏం చేయాలి? నీ జీవితం బాగుండాలి. ఇష్టం లేని నీ పెళ్లితో నీ జీవితం ఎడారి కావద్దని నీకోసం చేస్తున్నాను, అంతే తప్ప నాకే స్వార్థం లేదు. నిన్ను బాధ పెట్టుంటే నన్ను క్షమించు. మధు గారు, ఏంటిది? మీరు కూడా ఇలా? తాళి విలువ తెలుసు కాబట్టి నీ స్థానంలో ఉండి నువ్వు ఆ తాళి తీయడం కోసం పడుతున్న ఆవేదన్ని నేను కుడి కన్నా అదురుతోంది. ఏదో భయంగా ఉందండి. మృదుల, భయపడకు, ఒక్క నిమిషం. నా కళ్ళల్లోకి చూడు. దేనికండి? నేను చెప్పే వరకు అలా చూస్తూనే ఉండు. ఎన్ని మృదుల, చూడు. కుడి కన్నా అదురుతోంది. మృదుల, 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 కన్నదరడం ఆగిపోయిందా? ఆగిపోయింది మధు గారు. అంతే, టెన్షన్ వల్ల కన్నాదిరింది. నువ్వు అదేదో కీడు అనుకున్నావు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నావు కదా. కన్నాదడం ఆగిపోయింది. సో ఇప్పుడు ఏ కీడు జరగదు. నువ్వెప్పుడు ఇలాగే ప్రశాంతంగా ఉండు. కొత్త జీవితం మొదలవుతుంది మృదుల. అందరూ ఎదురు చూస్తున్నారు. వెళ్దాం పద. మనిద్దరం కలిసి వెళ్ళడం ఆ సరగి చూస్తే మళ్ళీ ఏదో గొడవ చేస్తుంది.
నేను వెళ్ళిన ఒక 2 minutes తర్వాత రా, సరేనా? సరే మధు గారు. ఓకే, గుడ్ లక్. కళ్ళల్లో బెదురునైతే పోగొట్టారు కానీ గుండెల మీద ఉన్న ఈ భారాన్ని, గుండెల్లో ఉన్న ఈ తడని ఎలా పోగొట్టాలి మధు గారు? మీరు కట్టిన తాళి ఈ మెడలో ఉండగా ఇంకొకరితో నిశ్చితార్థానికి సిద్ధపడుతున్నాను. అన్నిటినీ వదిలి చావాలనున్నా చచ్చే అదృష్టం కూడా లేని తలరాత నాది. నన్ను నేను చెప్పుకుని గారో గారితో 7 అడుగులు వెయ్యాలి. ఈ రోజు నాకు మస్తు సంతోషంగా ఉంది స్వామి. మృదుల గౌరవుల జాతకాలు కలవాలి, మంచి ముహూర్తం కుదరాలి, మృదుల జీవితం మంచిగా ఉండాలి. మానసి, ఏంటే, ఏమైంది? మృదుల జాతకం కాలిపోయిందమ్మా. కళ్యాణం మాత్రం ఖచ్చితంగా జరిగింది. అంతా స్వామీజీ చెప్పినట్టే జరుగుతోంది. పెళ్లి ముహూర్తాలు పెట్టడానికే ఇలా ఆటంకాలు అపశకనాలు జరుగుతుంటే ఇక పెళ్లి సమయానికి ఎన్ని ఆటంకాలు జరుగుతాయో. మధుబాబుతో ముందే పెళ్లి జరిగిన సంగతి బయటపడితే ఇంకేమైనా ఉందా? భగవంతుడా, ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కిస్తావా? భారమంతా నీ మీదే వేస్తున్నాను తండ్రి. కాలిపోతుంటే నువ్వేం చేస్తున్నావే? చూసుకోలేదా? దేవునికి మొక్కుకుంటున్నానమ్మా. ఇంతలో ఎట్లా అంటుకుందో తెలియదు. శుభమా అని పెళ్లికి ముహూర్తం పెట్టబోతుంటే కేపసకి నువ్వేందమ్మా? ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏమైందమ్మా? మృదుల జాతకం కాగితం కాలిపోయిందండి. ఇప్పుడు ముహూర్తం ఎలా పెడతారో అసలు ఈ అపశకునం వెంటో అర్థం కావడం లేదండి. భగవంతుడు ఏం చేసినా మన మంచిగా చేస్తాడు. దీనికి ఎంత కంగారు పడిపోతే ఎలా? నా దగ్గర వేరే కాపీ ఉంది. ప్రతి చిన్న విషయానికి ఇంత ఎమోషన్ అయిపోతే ఎలాగమ్మా? పదని రా. అన్నయ్య, పంతులు గారు ఇంకా రాలేదేంటి? ఫోన్ చేశానమ్మా, వచ్చేస్తున్నారు. సరే. అమ్మా మానసి, పూజ గదిలో జాతకాలున్నాయి, వెళ్ళి తీసుకురా. గట్లనే అమ్మా. కూర్చో వదినా. ఏమ్మా, నాకోసం ఎదురు చూస్తున్నారా? కొంచెం ఆలస్యమైంది, పదండి. పంతులు గారు, ఒక్క నిమిషం. ఇందాక మీకు ఫోన్ చేసింది నేనే పంతులు గారు. చెప్పిందంత గుర్తుంది కదా? గుర్తుంది. అమ్మాయి జాతకం బాగోలేదనో, నష్ట జాతకురాలనో, లేకపోతే ఆ అమ్మాయిని చేసుకుంటే అబ్బాయి పుట్టుకోమంటాడనో మీ ఇష్టం వచ్చింది చెప్పండి. ఈ సంబంధం చెడిపోవాలి. హ్మ్. నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టకూడదు. హ్మ్. అలాగే. మృదులా, నువ్వైపోయావే.
ఏమైంది పంతులు గారు? ఎలా చెప్పాలో తెలియట్లేదయ్యా. ఇద్దరి జాతకాలు పట్టం లేదు. అమ్మాయి జాతకంలో దోషం ఉంది. ఇద్దరికి పెళ్లి చేస్తే ఎవరికీ మనశ్శాంతి ఉండదు. స్వామీజీ చెప్పినట్టే అన్ని ఆటంకాలు వస్తున్నాయి. ఆ స్వామీజీ చెప్పినట్టే ఈ పంతులు గారు కూడా మృదులకి పెళ్ళైపోయిందని చెప్పరు కదా. సరిగ్గా ఇంకోసారి చూడండి పంతులు గారు. ఒక్కసారి చూసినా 100 సార్లు చూసినా రాసులవే, నక్షత్రాలవే, గోత్రాలవే కదమ్మా. ఈ ఇద్దరి జాతకులకు పెళ్లి జరపకూడదు. పంతులు గారు, దరిద్రో నారాయణో హరి. దీనితో పెట్టుకుంటే పచ్చని పొలాలు బూడిదవుతాయి. పెద్దమ్మా విన్నావా? నష్ట జాతకురాలంట. ప్లీజ్ ఆపుతారా? మావయ్య, ఏమీ అనుకోకపోతే ఒక్క నిమిషం మాట్లాడతాను. అది కాదు బాబు. ఒక్క నిమిషం మావయ్య. మీ అందరి కోసం ఈ ఫార్మాలిటీస్కి ఒప్పుకున్నాను గాని అసలు నాకు ఈ జాతకాల మీద నమ్మకమే లేదు. ఇప్పుడు ఈ క్షణం మృదుల మెళ్ళలో తాళి కట్ట ఉన్నా కట్టేస్తాను. గౌరవ్, అలా అనకూడదు నాన్న. మన సాంప్రదాయాలకి మూలం ఈ జాతకాలు, ముహూర్తాలు. వాటిని కాదంటే ఎలా? జాతకాలు కుదిరితేనే పెళ్లి. అలా ఎలా పెద్దమ్మా? కాగితం మీద ఏవో గీతలు కలవలేదని మనసుకు నచ్చిన వాళ్ళని వదులుకోవాలా? మనసుల్ని చంపుకుని బతకాలా? మృదులంటే నాకిష్టం. నేనంటే మృదులకిష్టం. ఏం మృదుల చెప్పు, నేనంటే ఇష్టమే కదా? మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉన్నప్పుడు ఈ జాతకాల పేరు చెప్పి దూరం చేయడం ఎంతవరకు కరెక్ట్? నేనంటే నీకు ఇష్టమే కదా? అలాంటప్పుడు ఈ జాతకాలవి అవసరమా? గౌరవ్, ఎందుకలా అడుక్కుంటున్నావు? అమెరికా నుంచి వచ్చావు, అందంగా ఉన్నావు. ఇంతకంటే గొప్ప సంబంధం నీకు దొరకదా? ఇంతకన్నా అందమైన అమ్మాయి నీకు దొరకదా? సరియు, ఏందో మాటలు. ఈడుగుడు మృదుల్ని తక్కువ చేయనికే చూస్తున్నావు. మానసి ఆగు. అమ్మా సరియు, పెద్దమ్మ మావయ్య ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడతారు. పంతులు గారు, ఏదైనా దోషం ఉంటే చెప్పండి, పూజ జరిపిస్తాం. ఇద్దరిది మంచి జంట, ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఎలాగైనా ఈ పెళ్లి జరిగేలా చూడండి. జాతకాలు కలవకుండా పెళ్లి చేసి తర్వాత జరగకూడదు ఏదైనా జరిగితే దానికి ఎవరు బాధ్యులు? పెద్దమ్మకి మధు అన్నయ్యంతో గౌరవ్ కూడా అంతే. బలవంతంగా ఈ పెళ్లి చేసి రేపు గౌరవ్కి జరగకూడదు ఏదైనా జరిగితే పెద్దమ్మ తట్టుకోగలుగుతుందా? చెప్పు పెద్దమ్మా.
తెలిసి తెలిసి గౌరవ్ జీవితాన్ని బలి తీసుకుంటావా? సంబంధాలు కరువా పెద్దమ్మా? గౌరవ్కి వేరే సంబంధం చూద్దాం, అలాగే మృదులకి కూడా వేరే సంబంధం చూసి పెళ్లి చేద్దాం. అంతేకాని జాతకాలు కలవని ఈ పెళ్లి మాత్రం వద్దు పెద్దమ్మా. సరియు 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 కొన్ని జీవితాలు నాశనం అవుతుంటే నీ ఆనందం అంతా ఇంత కాదు కదా. జాతకాలు నేను మార్చానా? అది దాని దరిద్రం. సరియు, నువ్వు కాసేపు మాట్లాడడం ఆపుతావా? జాతకాలని వదిలేయాల్సిన అవసరం లేదు, అలాగని ఈ పెళ్లిని మానుకోవాల్సిన అవసరం లేదు. పంతులు గారు, మీరు మృదుల పాత జాతకం ప్రకారం చూస్తున్నట్టున్నారు. ఇప్పుడు నేను మృదులను దత్తత తీసుకున్నాను. మృదుల ఈ ఇంటి బిడ్డ. మా గోత్రంతో కలిపి చూడండి. నేను వెళ్ళి జాతకం తీసుకొస్తాను. కామినేని మృదుల, వల్లుట్లో గోత్రం. ఇదిగోండి, దత్తత తీసుకున్న క్షణాల బట్టి గురువుగారు రాసిన కొత్త జాతకం. అసలు మృదులను దత్తత తీసుకునేటప్పుడే గౌరవ జాతకంతో సరిపోయే దత్తత కార్యక్రమానికి సుముహూర్తం పెట్టమని గురువుగారిని అడిగాను. ఇంటి పేరు కామినేని, వల్లుట్లో గోత్రం కాబట్టి ఈ జాతకం సరిగ్గా సరిపోతుంది. కావాలంటే మీరు ఒకసారి గురువుగారితో మాట్లాడండి. అయ్యో ఎందుకులేండి, మీరు మాట్లాడారు కదా, అది చాలు. అయినా గురువుగారితో మాట్లాడానని ఒక మాట చెప్పొచ్చు కదండి. గురువుగారు రాసిన జాతకం అంటే ఇక చూడాల్సిందేముంది? ఛ, జీవితం దానికి అన్ని కలిసొస్తున్నాయి. పంతులు గారు, మృదుల గౌరవ జాతకాలతో పాటు మానసీ మధుల జాతకాల ప్రకారం కుదిరే ముహూర్తం పెట్టండి. నిశ్చితార్థం ఒకే మంటపంలో జరుగుతుంది. కూర్చోండి. అయ్యా, 3 రోజుల్లో నిశ్చితార్థానికి మంచి ముహూర్తం ఉంది, పెట్టమంటారా? కానివ్వండి పంతులు గారు, ఇంకా ఆలస్యం ఎందుకు? అయ్యా, కామినేని మానసీదేవి కోవెలమూడి మధుసూదన్ రావులకి, కామినేని మృదులాదేవి కోవెలమూడి గౌరవ నందాలకి నిశ్చితార్థం చేయడానికి వచ్చే బుధవారం ఉదయం 10:14 దివ్యమైన ముహూర్తం నిశ్చయించడమైనది. అయ్యా, తాంబూలాలు మార్చుకోండి. అలాగే. సర్వమంగళ మాంగళ్యే శుభే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే.